అంత జాగ్రత్తగా కేసులన్నీ ఛార్జ్షీట్లు క్లోజ్ చేసేసి అన్నీ కూడా విచారణ లోతైన విచారణ చేయకుండా పాలకొల్లో ఎవడు, ఏలూరులో ఎవడు, ఈడెవడికి లింక్ ఉన్నాయి? ఏమన్నా కోళ్ళు పందాలు వేసేవాళ్ళు లేదా రౌడీజం చేసేవాళ్ళు, ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, ఎవడన్నా రాజకీయ పెద్దలు ఎవడన్నా ఉన్నాడా దీంట్లో? విచారణ చేయరా? ఎవడికి లింక్ ఉందో? అమలాపురంలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? పరవాడలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? రేపల్లెలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? ఆఖరికి ములకల చెరువు, ములకలపల్లె, ఏమండి ములకల చెరువు ములకలపల్లె, అది ములకల చెరువు, ములకల చెరువులో విచారణ చేయరా? లోతైంది. ఇబ్రహీంపట్నంలో చేయరు. చేయకపోగా తాపీగా తేరుకుని మెల్లగా మొదలెడతాడు. మన సారా మంత్రి వస్తాడు బయటికి. సారా మంత్రి బయటకు వచ్చి ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఎంత ఆఫ్రికాలో పెద్దిరెడ్డి ఫ్యాక్టరీలు ఇక్కడ కూడా ఇళ్ళే అని చెప్పి సారా మంత్రి చెప్తాడు. ఏం దొంగలయ్యా మీరు అసలు! ఆఫ్రికాలో ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి సారా ఫ్యాక్టరీలు ఉన్నాయంట, ఇది అదేనంట. తేలికుట్టిన దొంగల్లాగా మూసుకుని విచారణ మరి లాగపోయారు పెద్దిరెడ్డి గారి దాకా. ఎందుకు రాగరు అంటే విషం చిమ్మటాకి రాజకీయం కోసం ఎంత విషాన్నైనా చిమ్మి మీ పాపాన్ని కడుక్కుందాం అనుకుంటున్నారు. దుర్మార్గంగా జగన్ గారి అంటకట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏబిఎన్ ఈనాడులో అయితే అసలు మామూలుగా దారుణం. అసలు పేపర్లా ఏంటయ్యి అసలు? ఇవన్నీ రెడ్లు అంట, మాట మాటి రాశాడు. ముద్దాయిలందరూ రెడ్డి రెడ్డి రెడ్డి, ఆఫీసర్ రెడ్డి అంట. అంటే కమ్మారందరూ పునీతులా? అంటే రెడ్లు అయితే అందరూ జగన్ గారి రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంటే వీళ్ళకి ఎంత లోకువ, ఎంత కిరాతకంగా చేస్తారంటే, ఇక్కడ ఎవడు రెడ్డి తప్పు పని చేసినా జగన్ రెడ్డి కాబట్టి జగన్ రెడ్డి అంటారు. అంటే కమ్మారు పాపాలు చేస్తే, కమ్మోళ్ళు దొంగతనాలు చేస్తే మీకు చుట్టుకోదా? మీకు రాదా లింకు? రాయిటాయికైనా చేతులు పడిపోవాలి కదా మీకు. ఏం రాతలయ్యి? ఆఫ్రికాలో ఫ్యాక్టరీలో అన్ని రెడ్లే అంట రాస్తాడు ఈనాడు. ఆఫ్రికాలో సారా ఫ్యాక్టరీలు ఏంటంటే లిక్కర్ ఫ్యాక్టరీలు అన్నీ మొత్తం రెడ్లియే కాబట్టి అక్కడ రెడ్లు ఇక్కడ రెడ్లు అందరూ ఒకటే. మరి అసలు మీ పార్టీలో రెడ్లను ఎందుకు ఉంచుకున్నారు? మీ పార్టీలో, బీజేపీ పార్టీలో, అట్లాగే జనసేనలో రెడ్లను ఎందుకు ఉంచుకున్నారు? తోసేపారా మొత్తం? జగన్ దగ్గరికి తోసేయండి. అంటే ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేసిన రెడ్డి జగన్కి లింకా? మొత్తం లింకులు అంటగడతాం. ఇది రాస్తాడు. అసలు ఎంత దుర్మార్గం అంటే, తెలుగుదేశం సాక్షాత్తు తెలుగుదేశం హ్యాండిల్ చేసేటువంటి వెబ్సైట్ ట్విట్టర్ ఇది. దీంట్లో రాస్తారు, ఆఫ్రికాలో నాటు సారా, ఆంధ్రాలో నకిలీ సారా, జగన్ ముఠా గుట్టురట్టు చేసిన ఏపీ పోలీస్. సిగ్గు, శరం, నీతి, జాతి ఏం ఉండవా? ఇది ఒక రాజకీయ పార్టీనా? ఆఫ్రికాలో సారా వ్యాపారం చేయిస్తున్న జగన్ రెడ్డి తన తమ్ముళ్ళు సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డితో సారా వ్యాపారం. అక్కడ ఫార్ములా ఇక్కడ ఉపయోగించి గత 5 ఏళ్లుగా జే బ్రాండ్స్తో నకిలీ మద్యం సరఫరా. కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్. భయం వేసిందంట కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్. మళ్ళీ 15 రోజుల కిందట పొంగనూరు, తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని నకిలీ మద్యం దందా మొదలు. ఎక్సైజ్ పోలీసుల అప్రమత్తతో గుట్టు రైట్ అని జగన్ రెడ్డి కుట్టింబోయికల మద్యం దందా. పచ్చి పాపం మీకేం పోయే కాలం కాబట్టి ఏంటి అట్లా? తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఏం రాస్తారు?
మొలకల చెరువు నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు వైసీపీ పెద్దలతో లావాదేవీలున్న దేవరింటి రవిశంకర్